హలో ఆల్, లాసెట్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయిందండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక ఈ పర్టికులర్ డేట్ రోజు మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవ్వబడుతుంది. సో ఒకసారి మీరు కేర్ఫుల్గా ఈ డేట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. 26/7/2025 రోజు నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేయబడింది. అందుకే మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫిజికల్ వెరిఫికేషన్కి డిఫరెన్స్ ఉంది. అది మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఫిజికల్ వెరిఫికేషన్ మేజర్గా స్పెషల్ కేటగిరీ వాళ్ళకే ఉంది. అంటే ఎవరెవరండి? ఎన్సీసీ, క్యాప్, PH, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మిగిలిన అందరికీ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఎవరైతే ఎన్సీసీ కింద, క్యాప్ కింద, స్పోర్ట్స్ కింద ఆ కోటాలో అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాలి. మిగిలిన అందరూ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు. డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 15th ఆగస్ట్ రోజు జరుగుతుంది. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అనేది 15th ఆగస్ట్ రోజు డిస్ప్లే అవుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఆప్షన్ ఇస్తారు. మీకు ఏ కాలేజ్ కావాలి అనేది మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటాము. ఆ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 16th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇది పీజీ ఎల్సెట్ వాళ్ళకి, మనం ఓన్లీ లా సెట్వే చూస్తున్నాం. సో ఈ డేట్సే చూడండి. మరి ఎడిట్ మనం కనుక ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడు అంటే 18th ఆగస్ట్ రోజు మనకి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే సౌకర్యం అనేది కలిగిస్తారు. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి మనం ఇష్టమైన కాలేజ్లో బేస్డ్ ఆన్ మన ర్యాంక్ బేస్డ్ మీద ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్ వెబ్సైట్లో 22nd ఆగస్ట్ రోజు వాళ్ళు డిస్ప్లే చేస్తారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద phase 1 కౌన్సిలింగ్ అనమాట. అంటే phase 1 ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. తర్వాత మరి ఫస్ట్ రౌండ్లో మనకి నచ్చిన కాలేజ్ కనుక వస్తే మనం వెంటనే కాలేజ్కి వెళ్ళి ట్యూషన్ ఫీ అనేది కట్టాలి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 22nd ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ వరకు మనం వెళ్ళి ఏ కాలేజ్లో అయితే మనకి అడ్మిషన్ వచ్చిందో అండ్ ఇఫ్ వీఆర్ హ్యాపీ విత్ ద అడ్మిషన్ మనం వెళ్ళి ఫీజు అనేది కట్టేసి మనం జాయిన్ అవ్వచ్చు. తర్వాత క్లాస్ వర్క్ అనేది కమెన్స్ అయ్యిద్ది. జనరల్గా అయితే phase 2 కౌన్సిలింగ్ కూడా నోటిఫికేషన్ ఇస్తారండి. మరి ఇప్పుడైతే ఇవ్వలేదు. సో బేస్డ్ ఆన్ దిస్ నోటిఫికేషన్ ఓన్లీ phase 1 ఉంది అని మనం అనుకొని ముందుకు వెళ్దాము. మరి తర్వాత phase 2 కౌన్సిలింగ్ ఉంది అంటే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఓన్లీ phase 1 ఆఫ్ ద కౌన్సిలింగే ఉంది. సో అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి మీకు కావాల్సిన కాలేజ్ ఏంటో ముందే పెట్టుకోండి. ఒకసారి ఈ 18th ఆగస్ట్న పోర్టల్ కనుక క్లోజ్ అయితే ఇంకా మనకు ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఈ రోజు 18th ఆగస్ట్ రోజు మనం చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఓన్లీ phase 1 వరకే ఇచ్చారు కాబట్టి phase 2 మనకి ఇంకా తెలియదు కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి phase 2 గురించి ఇక్కడ ఏమీ లేదు. సో ఒకటే రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉందనుకొని మనం ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఏమి సర్టిఫికేట్స్ మన దగ్గర రెడీగా ఉండాలి? ఎప్పటికల్లా రెడీగా ఉండాలి? 4th ఆగస్ట్ కల్లా మన దగ్గర ఈ సర్టిఫికేట్స్ రెడీగా ఉండాలి. సో మనకి 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్ లోపల మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా అది తెచ్చుకోండి కాలేజ్కి వెళ్ళి. సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి 4th ఆగస్ట్ రోజు మనం పోర్టల్లో అప్లోడ్ చేయడానికి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. మేజర్గా మనం ఫస్ట్ కావాల్సిన సర్టిఫికేట్ వచ్చేసరికి మన లాసెట్ ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్తున్నారో ఈ అన్ని చెప్తున్న సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద జిరాక్స్ కాపీస్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటండి? ర్యాంక్ కార్డ్ అనేది మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్, అది ఉండాలి. థర్డ్ వచ్చేసరికి ఇంటర్ వాళ్ళకి ఇంటర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఇంటర్ ఆల్రెడీ మీకు లాంగ్ మెమో, షార్ట్ మెమో అని ఉంటుంది, అదన్నా పెట్టుకోండి. లేకపోతే ఒరిజినల్గా మీకు వచ్చిన లాంగ్ మెమో మీరు సబ్మిట్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 3YDC వాళ్ళకి 5YDC వాళ్ళకి సపరేట్ ఉంటుంది. 5YDC వాళ్ళకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎనఫ్. కానీ 3YDC వాళ్ళకి ఇంటర్ అయిన తర్వాత మనం ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటాం కాబట్టి ఆ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ కూడా మనకు కావాలి. మరి డిగ్రీలో మనకి మొత్తం 3 సర్టిఫికేట్లు ఉంటాయి. మనకి CMM ఉంటుంది. CMM అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఇంకోటి
ఓడి అని ఉంటుంది, ఒరిజినల్ డిగ్రీ. సిఎంఎం ఏమో మనకు అన్ని సెమ్స్లో వచ్చిన మార్క్స్ అన్ని ఒక షీట్ మీద వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు, అది సిఎంఎం అంటాము. అదైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే ప్రావిజనల్ సర్టిఫికేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ గోకరాజులో చేశానండి, గోకరాజు వాళ్ళు మనకి డిగ్రీ వచ్చేసిందని గోకరాజు రంగరాజు అని చెప్పి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు, అదొకటి ఉంటుంది. మళ్ళీ జేఎన్టీయూ నుంచి నాకు ఒరిజినల్ డిగ్రీ ఒకటి వస్తుంది. సో ప్రావిజనల్ సర్టిఫికేట్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఒరిజినల్ డిగ్రీ మీ దగ్గర ఉంటే ఒరిజినల్ డిగ్రీ అన్నా ఇవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా మీరు ఒకటి సబ్మిట్ చేయాలి. సో ఇది రెడీ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజనల్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓడి ఉంటే ఇంకా మంచిది, కానీ ప్రావిజనల్ సర్టిఫికేట్ అయితే మీరు అప్పటికల్లా తెచ్చుకొని పెట్టుకోండి. సిఎంఎం అండ్ ప్రావిజనల్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా మీరు తెచ్చుకొని పెట్టుకోండి. ఓడి అందరి దగ్గర ఉండాలని లేదు, జనరల్గా డిగ్రీ అయిన 1 ఇయర్కి మనకు ఓడి అనేది వస్తుంది. సో ఓడి లేకపోయినా మీరు సిఎంఎం ప్రావిజనల్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. ఎవరు డిగ్రీ అయిన వాళ్ళు, ఇంటర్ సర్టిఫికేట్ వరకు మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మరి 5th ఏంటి, ప్రావిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అదే ఈ 3YDC వాళ్ళకి నేను ఏదైతే చెప్పానో అది మీరు రెడీ చేసుకోండి. సిఎంఎం కానీ ప్రావిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఓడి, ఈ 3 ఇంపార్టెంట్. కానీ ఓడి మీకు ఇంకా రాకపోతే సిఎంఎం ప్రావిజనల్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా మీరు చూపించాలి. మరి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇప్పుడు టీసీ 5YDC వాళ్ళకి మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు టీసీ. మరి 3YDC వాళ్ళకి మీరు లాస్ట్ చేసిన డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు టీసీ తెచ్చుకోండి. మీరు లాస్ట్ కనుక బీటెక్ చదివితే బీటెక్ కాలేజ్ నుంచే టీసీ తీసుకొచ్చుకోవాలి. మీరు లాస్ట్ కనుక ఏదైనా పీజీ చదువుంటే పీజీ కాలేజ్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. మరి స్టడీ సర్టిఫికేట్స్ ఏంటి, 5th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని కూడా అంటాము. బోనఫైడ్ సర్టిఫికేట్స్ మనకి ఉండాలి. దీని బేస్డ్ మీదే మీ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తారు. సో మీరు లోకలా నాన్ లోకలా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. సో అందుకే స్టడీ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర లేకపోతే మీరు 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదివిన స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఏంటి, రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఎగ్జామ్ of the qualifying examination, graduation in respect of candidates who have private study without any institutionalized education. So ఎవరైతే డిగ్రీ గనక ఓపెన్ డిగ్రీ చేసినా ఆర్ డిస్టెన్స్లో చదువుకున్నా వాళ్ళు 7 years యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అదే మనం కనుక డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్లో చదివితే మనం ఏ ఇన్స్టిట్యూషన్లో చదివామో ఆ ఇన్స్టిట్యూషన్ బేస్డ్ మీద మనకి లోకల్ నాన్ లోకల్ స్టేటస్ తెలిసిపోతుంది. కానీ డిస్టెన్స్లో చదువుకున్న వాళ్ళు 7 years రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. మళ్ళీ మైగ్రేషన్ సర్టిఫికేట్లో డౌట్ వస్తుందండి, ఇంటర్ వాళ్ళకు అవసరం లేదు మైగ్రేషన్ సర్టిఫికేట్. 3 years ఆల్రెడీ అంటే 3 years LLB చేసే వాళ్ళకి ఆల్రెడీ మీరు డిగ్రీ చదువుంటారు కాబట్టి మీరు డిగ్రీ కనుక ఓయూ కింద చదువుంటే మీకు మైగ్రేషన్ అవసరం లేదు. కానీ నాలాగా నేను జేఎన్టీయూ కింద డిగ్రీ చేశాను, అంటే బీటెక్ నేను జేఎన్టీయూ కింద చేశాను. సో జేఎన్టీయూ కింద చేశాను కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది నేను సబ్మిట్ చేయాలి. యూనివర్సిటీస్ మనం మారుతున్నాం కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకి కావాలి. అండ్ ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ అని ఉంది, అంటే జనరల్గా ఐఐటీస్లో చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి జనరల్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు, అలాంటి కాలేజ్కి అవసరం లేదు. కానీ స్టేట్ లెవెల్ కాలేజెస్లో మాత్రం మీరు జేఎన్టీయూ నుంచి ఓయూకి వెళ్తున్నా అలాంటి యూనివర్సిటీస్ మారుతున్నప్పుడు మన మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇదేమీ లేదు, జేఎన్టీయూ వాళ్ళైతే జేఎన్టీయూకి వెళ్ళి మైగ్రేషన్ సర్టిఫికేట్కి కొంచెం అమౌంట్ ఉంటుంది, అది పే చేస్తే మన ఇంటికి వచ్చేస్తుందండి. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఇంటర్ వాళ్ళకి ఇది అవసరం లేదు, ఓన్లీ డిగ్రీ చదివి 3 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఈ 10th పాయింట్ మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మధ్యలో ఎప్పుడైనా బయట స్టేట్లో అయినా చదువుకొని ఉంటే మరి వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలి అనే పాయింట్ అనమాట. ఎవరైతే 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు తెలంగాణలోనే చదివారో వాళ్ళకి ఈ పాయింట్ అవసరం లేదండి. ఎవరైతే 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు బయట స్టేట్స్లో చదువుంటారో వాళ్ళ కోసమే ఈ పాయింట్. సో వాళ్ళు ఏం సబ్మిట్ చేయాలి అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఏంటి అది, క్యాండిడేట్స్ హూ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్ ఆర్ ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్. సో ఎవరైతే బయట చదివారో వాళ్ళు ఆ బయట ఒకవేళ 4 years చదివారు అనుకోండి, ఆ 4 years తీసేసి మొత్తం తెలంగాణ స్టేట్లో మినిమం 10 years అయితే వాళ్ళు స్టేట్లో ఉండాలి. ఒకవేళ నేను బీటెక్ కనుక ఐఐటీలో చేశాను అనుకోండి,
అనుకోండి, బయట ఐఐటీలో చేశాను, ఐఐటీలో 4 years నేను చదివాను, కానీ ఆ 4 years తీసేస్తే 10 years నేను తెలంగాణలోనే ఉన్నట్టు మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మనం కాకపోయినా మన పేరెంట్స్ 10 years వరకు తెలంగాణలో ఉన్నారు అని చెప్పి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ తీసుకొచ్చి మనం సబ్మిట్ చేయాలి. ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్, candidates who are children of parents who are in the employment of the state or central government or PSUs, local bodies, universities and other similar quasi public institutions within the state at the time of applying TG law set. సో ఎవరైతే పేరెంట్స్ కనుక ఈ పర్టికులర్ బాడీస్లో ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ని కనుక మనం సబ్మిట్ చేసినా మనం దీని కింద ఎలిజిబుల్ అవుతాము. ఆర్ క్యాండిడేట్స్ హూ ఆర్ స్పౌసెస్ ఆఫ్ దోస్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్. సో ఎవరైతే ఇక్కడ స్టేట్లో ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో, బయట స్టేట్ నుంచి వచ్చైనా వేరే స్టేట్ నుంచి వచ్చైనా ఇక్కడ ఉంటే వాళ్ళ స్పౌసెస్ కనుక ఇప్పుడు టీజీ లా సెట్ రాస్తే వాళ్ళు వాళ్ళ స్పౌస్ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు కనుక టీజీ లా సెట్కి అప్లై చేస్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాలి. అదే మనం కనుక బయటకు వెళ్ళి చదివితే మనం పేరెంట్స్ 10 years తెలంగాణలోనే ఉన్నారు అయినా మనం సబ్మిట్ చేయాలి, ఆర్ మనము 10 years ఇక్కడ ఉన్నాము అని అయినా సబ్మిట్ చేయాలి. సో దీస్ 3 points ఆర్ ఫర్ దోస్ హూ ఆర్ కమింగ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీలో వస్తున్న వాళ్ళకి ఈ 3 మనం సబ్మిట్ చేయాలి. 3లో ఏదన్నా ఒకటి సబ్మిట్ చేయొచ్చు. సో ఇది ఒకసారి మీరు చదవండి. మరి నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. దీంట్లో చూడండి, విచ్ ఈస్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2nd June 2014. ఆ తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేటే ఎలిజిబుల్ అవుతుంది. ఒకసారి ఈ డేట్స్ మీరు సరిగ్గా చూసుకోండి, మీకే ఇంకా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ ఇయర్ 2025లో వాళ్ళకు వచ్చిన ఇష్యూ అయిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్, ఎవరైతే 8 lakhs కంటే మా పేరెంట్స్ ఇన్కమ్ తక్కువ అని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ డేట్ కూడా ఇచ్చారు, 1st January 2025 కల్లా ఆన్ ఆర్ ఆఫ్టర్ దాట్ డేట్ వచ్చిన సర్టిఫికేట్నే మనం సబ్మిట్ చేయాలి. అంటే జనవరి తర్వాతే వచ్చిన సర్టిఫికేట్నే మనం సబ్మిట్ చేయాలి, 2024 మనం సబ్మిట్ చేయడానికి లేదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్కి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి, పేరెంటల్ సర్టిఫికేట్కి ఒకసారి మీరు డేట్స్ చూసుకొని అదే డేట్ మీ సర్టిఫికేట్ మీద ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. పాతవి ఇస్తే మాత్రం వాళ్ళు తీసుకోరు. ఇది కనుక పాతది ఇచ్చారనుకోండి మీకు బీసీ ఎస్సీ స్టేటస్ రాదు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కూడా క్లెయిమ్ చేసుకోలేరు, పేరెంటల్ ఇన్కమ్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో ఒకసారి డేట్స్ చూసుకొని జాగ్రత్తగా ఒకసారి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అదా కాదా అని చూసుకోండి, లేకపోతే వెళ్ళి కొత్తది అప్లై చేసుకోండి. నెక్స్ట్ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద ఎస్ఎస్సి టీసీ. సో 10th class టీసీ మీరు అప్లోడ్ చేయాలి. containing minority status or in the absence of TC, a certificate issued by the head of the institution in which the student studied appeared for SSC or its equivalent examination. General ga మన దగ్గర TC ఉండదండి. 10th class TC మనం తీసుకెళ్ళి ఇంటర్ వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మీ దగ్గర TC కాపీ ఉంటే ఫైన్, మీరు అది అప్లోడ్ చేయొచ్చు. TC లేకపోతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మీరు 10th class ఎక్కడైతే చదివారో అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఏమని అంటే మేము ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వాళ్ళము అనేది సర్టిఫికేట్ తీసుకొచ్చి అది మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాలి. సో ఈ 15 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఈ 15కి 15 అందరికీ ఉండవు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది ఉండకపోవచ్చు. సో అలా చూసుకోండి. కానీ 15 చెక్ లిస్ట్ అనేది మీరు పెట్టుకొని మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది టిక్ మార్క్ చేయండి. మరి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏంటి? స్పెషల్ కేటగిరీ అంటే మనం ఏమనుకున్నాం, పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్లో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మన కాలేజ్ అలాట్ అయ్యాక మనం మన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి కాలేజ్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. కానీ ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు మాత్రం ముందే వెళ్ళాలి. అంటే ముందే మనకి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుందండి. స్లాట్ బుకింగ్లో మనం ఒక పర్టికులర్ డే అనేది బుక్ చేసుకొని ఎక్కడికైతే వాళ్ళు పిలుస్తారో అక్కడికి వెళ్ళి మనం మొత్తం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని వాళ్ళకి చూపించాలి. చూపించి వాళ్ళు తర్వాత ఓకే అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది
ఆప్షన్ ఇస్తారు. సో మీరు ఫిజికల్గా వెళ్ళాలి, గుర్తుంచుకోండి. ఓన్లీ ఈ కేటగిరీస్ వాళ్ళే ఫిజికల్గా వెళ్ళాలి, అందరూ కాలేజ్కి వెళ్ళొద్దు. ఓన్లీ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తారు. మిగిలిన అందరూ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఎవరు అంటే PH, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సర్టిఫైయింగ్ అథారిటీ యాజ్ పర్ డైరెక్షన్స్ ఇష్యూడ్. సో క్యాండిడేట్స్ విత్ 40% అండ్ అబౌవ్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. సో 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళే PH కేటగిరీ కింద ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇది మీరు చూడండి. NCC వాళ్ళు మీ దగ్గర ABC అనే సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. ABC సర్టిఫికేట్స్తో పాటు మీరు ఏమైనా నేషనల్గా కానీ రిపబ్లిక్ డే పెరేడ్స్ ఆర్ ఇండిపెండెంట్ డే పెరేడ్స్కి కనుక ఢిల్లీకి వెళ్ళినా ఆర్ ఇంకేమైనా వాటిలో పార్టిసిపేట్ చేసినా మీరు ఆ సర్టిఫికేట్స్ మీరు పక్కాగా ఫిజికల్ వెరిఫికేషన్ రోజు తీసుకెళ్ళి చూపించాలి. ఎందుకంటే NCCలో కూడా డిఫరెంట్ లెవెల్స్ బేస్డ్ మీద మీకు అడ్మిషన్ అనేది ఇంకా బెటర్గా ఇస్తారు. సో అన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. అండ్ క్యాప్ వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ పిల్లలకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్పోర్ట్స్ వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకువెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఫర్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఆ రోజు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మ్యాండేటరీగా మీరందరూ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మోస్ట్లీ వాళ్ళే కాలేజ్ చెప్తారు, డేట్ చెప్తారు, టైం చెప్తారు. ఆ టైంకి మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకువెళ్ళాలి. సో ఇది గుర్తుంచుకోండి. అదే ఆన్లైన్ వెరిఫికేషన్ వాళ్ళు ఓన్లీ ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసి ఏ రోజైతే మీకు కాలేజ్లో అడ్మిషన్ వస్తుందో ఆ రోజు మీరు ఒరిజినల్స్ అండ్ జిరాక్సెస్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలి. సో ఇదైతే నేను చెప్పాను కదా, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది మీరు అటెండ్ అవ్వాలి. అండ్ క్యాప్ వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, NCC వాళ్ళు NCC సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అంతే అండి. సో అడ్మిషన్ ప్రొసీజర్ మొత్తం చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, వాటికి నేను ఆన్సర్స్ అనేది నాకు చేతనంత వరకు ఐ విల్ ఆన్సర్ ఇట్ బ్యాక్. నేను చెప్పిన షెడ్యూల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. ఒక్క డేట్ కౌనా మీరు మిస్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా అడ్మిషన్ అనేది మీకు రాదు. ఇంత దూరం మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి మంచి ర్యాంక్స్తో ఇంత దూరం వచ్చారు, నెగ్లిజెన్స్తో మాత్రం మీరు అడ్మిషన్స్ని పోగొట్టుకోకండి. చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఆ డేట్ రోజు మీరు రెడీగా ఉండి అన్ని అప్లోడ్ చేయండి. ఇవన్నీ మీరు చేస్తే ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. ఆల్ ద బెస్ట్. మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.